హాయ్ ఇయర్స్. ఈరోజు మనం అధ్యాపన శాస్త్రం బీఎడ్, గణిత శాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం 2 తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అండి. ఇది 2వ బుక్ బీఎడ్ వాళ్ళది. ఇందులో మనం అందరికీ గణితము 4వ అధ్యాయంలో ఉన్నాము. 3 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాము. సో ఇందులో అభ్యసనంలో వెనుకబాటుతనము, బ్యాక్వర్డ్నెస్ ఇన్ లెర్నింగ్ అనేది చెప్పుకుంటున్నాము. సో ఎందుకు ప్రధానంగా విద్యార్థులు వెనుకబడి ఉంటారు, వారికి గల కారణాలు ఏంటి, నివారణ ఉపాయాలు ఏంటి అనేవి చెప్పుకుంటున్నామండి ఈ క్లాస్లో. అభ్యర్థులు దయచేసి నా వీడియోని నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వంశపారపర్యం ప్రభావం వచ్చేసి కొంత, అంటే ఇప్పుడు హెరిడిటరీ ప్రభావం ఉంటుంది, కొంత ప్రయత్నానికి అవకాశం ఉంటుంది. తర్వాత మన కుటుంబము, పరిసరాల ప్రభావం కూడా. సరైన వాతావరణం లేనప్పుడు అభ్యసనానికి ఆటంకాలు ఎదురవుతాయి, ఏకాగ్రత కుదరదు. తర్వాత ఇంటి పనులు చేసుకుంటూ చదువుకుంటూ ఉంటే అప్పుడు సమయం కూడా ఉండదు. కాబట్టి ఉపాధ్యాయుడు తగిన చొరవ తీసుకొని ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి కొన్ని సమస్యల పరిష్కారాలు చేయవచ్చు. మంచి వాతావరణం ఉన్న తోటి విద్యార్థుల్లో కలిసి అధ్యయనం చేయడానికి ఏర్పాట్లు చేయవచ్చు. తర్వాత శారీరక అంగవైకల్యం ఉందనుకోండి, దృష్టి సరిగా లేకపోవడం, సరిగ్గా వినకపోవడం, నిరంతర అనారోగ్యం, మాట్లాడేటప్పుడు తడుముకోవడం, పుట్టుకతోనే అవయవాల లోపం ఉన్నగునే విద్యార్థుల్లో ఆత్మన్యూనతాభావము, తోటివారి నుంచి దూరంగా ఉన్న తత్వాలను కలగజేస్తాయి. తరచుగా సాంఘిక ఉద్వేగాలకు లోనవుతూ ఉంటారు. విద్యా ప్రగతి లోపిస్తుంది. అంగవైకల్యం ఉన్నప్పటికీ వాటిని అధిగమించి విజేతలుగా నిలిచిన ప్రసిద్ధుల ఉదాహరణలు చెప్పాలి. తద్వారా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి. అవకాశం ఉన్న మేరకు వారికి వైద్య సహాయం కోసం చర్యలు తీసుకోవాలి. వైఫల్యాలను అధిగమించడానికి, అంగవైకల్యాలను అధిగమించడానికి తగిన సూచనలు అనేవి ఇవ్వాలి. మనోవైకల్యం అనేది మానసిక జాడ్యం, ప్రజ్ఞాలోపాలు, ఇవన్నీ తెలిసిందే. జ్ఞాపకశక్తి తక్కువ, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వాటిని కుటుంబ సభ్యులకు తెలియజేయాలి, గుర్తించి వైద్య సలహాలు ఇవ్వడం, తర్వాత పాఠశాలకు సమాచారం ఇవ్వడం చేయాలి. తనకు పరిష్కారం సాధ్యమైతే ఉపాధ్యాయుడు అటువంటి వారికి ప్రయోజనం కలిగించేలా బోధన చేయాలి. ఉద్వేగ విషమ యోజనం. విద్యార్థుల్లో కొందరు సున్నిత స్వభావాలు ఉంటారు, కొందరు అసహన పరులు ఉంటారు, మరియు కొందరేమో ఉద్రేకపూరితులు ఉండొచ్చు. వీరందరూ తమ ఉద్వేగాలపై సరైన నియంత్రణ ఉండదు. తనకు తోచినట్లు చేయటము, ఆకర్షణకు లోనవ్వటము జరుగుతుంది. వాటి ప్రభావము చదువుపై విషమంగా ఉంటుంది. ఉపాధ్యాయులు వారి స్వభావాలను గుర్తించి తగిన విధంగా మార్గదర్శకం చేయాలి. శారీరక మానసిక మార్పులు, సహజత్వము, నైతిక విలువలు, నేను అనే భావం నుండి మనము అనే భావానికి ప్రాధాన్యత, కళలు, ఆటలు మొదలైన వాటిలో ఆసక్తి పెంచుకోవడం వంటి విషయాల ద్వారా వారిని సమతులనం చేయాలి. సమవయస్కుల ప్రభావము, మాధ్యమాల ప్రభావం అన్నమాట. ఇప్పుడు మాధ్యమాలు అంటే మీడియా ప్రభావం. విద్యార్థులపై మిత్రులు, టీవీ, కంప్యూటర్, ఇంటర్నెట్ మొదలైన ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు, వారి ప్రభావం విద్యార్థిపై విషమంగా ఉంటే జాగ్రత్తగా సూచనలు ఇచ్చి మంచి వారితో స్నేహం చేసేలా చూడాలి. తర్వాత మీడియా నుండి, సాధనాల నుండి వారి అవధానాన్ని మార్చాలి, వాటిని ఉపయోగించాల్సిన తీరును తెలియజేయాలి. విద్యా విషయక సందేశాత్మక కార్యక్రమాలు వారితో కలిసి చూసేలా కుటుంబ సభ్యులు ప్రయత్నించాలండి. ఇలా ప్రతి విషయంలో కూడా విద్యాపరంగా వెనుకబాటుతనం ఉన్న వారిని ముందుగానే ప్రతిభ చూపి క్రమంగా ఎదుర్కొనే కారణాల వల్ల వెనుకబాటుతనానికి గురయ్యి విద్య నేర్చుకోవడం వల్ల విముఖులవుతున్న వారిని జాగ్రత్తగా పరిశీలించాలి. కారణాలు కనుగొని అవసరమైన నివారణ చర్యలు చేపట్టాలి. తన ధర్మమని ఉపాధ్యాయుడు భావించాలి. అందుకు తగిన నైపుణ్యాలని పొందాలి. ఈ విధంగా కారణాలు ఉంటాయండి. తర్వాత ఇంకా గణితంలో వెనుకబాటుతనం ఎందుకు ఉంటుంది అంటే, ఇప్పుడు అన్ని సబ్జెక్టుల్లో మంచి ఫలితాలు వచ్చి గణితంలో కనీస ఉత్తీర్ణత కూడా పొందలేకపోతారు. ఇప్పుడు ఇలాంటి ఒక సబ్జెక్టులో ఉత్తీర్ణత కాలేకపోవడం అనేది, అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత అవ్వడం అనేది ఆ సామర్థ్యాలకు ఏమాత్రం సరిపోవాలని తక్కువ స్థాయి సామర్థ్యం కనపరుస్తూ ఉంటారు. వారి అభ్యసన స్థాయి అలాగే ఉంటుంది. ఇలాంటి ప్రత్యేక వెనుకబడితనము ఎవరికి వారికి వ్యక్తిగతం అనాలి. గణితాన్ని విషమంగా, భూతంగా ప్రచారం జరిగిన సంఘటనలు ఉన్నాయి. గణితం శాస్త్రం పట్ల భయము, ప్రచారంలో ఉండే కొన్ని అభిప్రాయాలు, అశ్రద్ధ, ఇష్టం లేకపోవడం, ఉపాధ్యాయుల పట్ల వ్యతిరేకత, గణిత శాస్త్ర స్వభావం ఉన్న కొన్ని కారణాలుగా విద్యార్థి అభ్యసన మందకొడిగా మారుతుంది. నిజానికి వెనుకబాటుతనము, మందాభ్యసన అనేది వేరువేరు భావాలు అయినప్పటికీ పరస్పర సంబంధం కలిగి ఒకదానితో ఒకటి ప్రభావితం చేస్తూ ఉంటాయి. వెనుకబడిన విద్యార్థి అనే పదము మనస్తత్వ శాస్త్ర దృష్టిలో అంగీకరించాం. అందుకే మందాభ్యసన అనే పదం ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. గణితంలో వెనుకబాటుతనానికి గణితంలో ఆసక్తి లేకపోవడము, సామర్థ్యం లేకపోవడము, సరైన బోధనా విధానం లభించకపోవడము, ఉపాధ్యాయుని అనుచిత ప్రవర్తన, వ్యక్తిగత అవధానం, దస్తూరి, గైర్హాజరు, బదిలీ సమస్యలు, ఇవన్నీ
గణితం పట్ల సరైన దృక్పథం లేకపోవడానికి కొన్ని వ్యక్తిగత కారణాలు అవుతాయండి. ఇంతకుముందు మనం చర్చించిన సాధారణ వెనుకబాటుతనం కారణాలు కూడా ప్రభావాన్ని చూపుతాయి. ఇప్పుడు మరి నివారణ ఉపాయాలు ఏంటో తెలుసుకుందాము. అనాసక్తికి నివారణ ఎలా చేయాలి అంటే, ఒక విషయం నేర్చుకోవడానికి దాని మీద ఆసక్తి చాలా అవసరం అండి. బోధన అభ్యసన పద్ధతుల లోపాలు నేర్చుకోవడం కష్టం. విషయాలుగా గాబరా కలిగించే అనే అభిప్రాయాలు తమ అవసరాలు సరిపడినవి కాదు అనే భావం, కొందరు మేధావులు చేసే విషయంగా గణితాన్ని భావించడం అనేవి దాని పట్ల అనాసక్తి కలిగిస్తాయి. ఇవేగాక తల్లిదండ్రుల కోరికలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ వల్ల తప్పనిసరి ఒత్తిడికి గురవడం, ఉపాధ్యాయుడు ఆసక్తికరంగా బోధించలేకపోవడం వంటి అంశాలు అనాసక్తి కారణాలుగా మారుతూ ఉంటాయి. తర్వాత అనేక పరిశోధనలు, పాఠశాల స్థాయిలో విద్యార్థులకు సబ్జెక్టులపై ఆసక్తి ఉంటూ ప్రత్యేకంగా ఉండదని, అది ప్రధానంగా ఉపాధ్యాయుని పట్ల వారి ఆసక్తికి అనుగుణంగా ఉంటుందని నిరూపించాయి. అంతేకాక ఈ అంశం గణితం విషయంలో చాలా ప్రభావం కలిగి ఉంటుందనేది సారాంశం. అందుచే విద్యార్థులకు గణితం పట్ల ఆసక్తి కలిగించడంలో, అనుకూల వైఖరి ఏర్పరచడంలో తగిన బోధనా పద్ధతులు, వ్యవహార శైలితో పాటు వారికి తగిన అభ్యసన పద్ధతులను సూచించి ప్రయత్నించాలి. అదండి. నెక్స్ట్ సామర్థ్య లోపము. గణిత పదాలు, సాంకేతిక పొద్దులు, పటాలు, గణిత భావన, ఉదాహరణకు సంఖ్యల స్థాన, నిజ విలువలు, దిశలు, కొలతలు, ప్రమాణాలు, గణితంలో భావాలు, నియమాల పద్ధతులు మొదలైన విషయాల్లో జ్ఞానం, అవగాహన సరైన విధంగా ఉండకపోవడం అనేది సామర్థ్య లోపం అవుతుంది. అట్లాగే కింది విషయాల్లో యోగ్యత లోపము. లెక్కను సొంతంగా చేయటము, విషయ సేకరణ, విశ్లేషణ, సంశ్లేషణ చేయగలగడము, సరైన రీతిలో ఆలోచించడము, ఆలోచనలను సంక్షిప్తంగా, ఖచ్చితంగా సరైన గణిత భాషలో వ్యక్తీకరించడము. క్రింది విషయాల్లో నైపుణ్య లోపం ఏంటి? ఇదేమో యోగ్యతా లోపం అండి. ఇప్పుడు నైపుణ్య లోపం అంటే గణిత భాష వినియోగము, రేఖాగణిత సంబంధిత పటాలు గీయడము, వివిధ ప్రమాణాల పద్ధతులు, గ్రాఫ్ గీయడము, సాంఖ్యశాస్త్ర పట్టికల తయారీ, వారి వ్యక్తీకరణ, గణిత పట్టికల ఉపయోగం, పట్టికల గురించి, పటాల గురించి వచ్చేసి నైపుణ్య లోపం అవుతుంది. నెక్స్ట్ ఇక తగిన సామర్థ్యం లేకపోవడం ఏ విషయాల్లో అంటే, వేగం, ఖచ్చితత్వం, శుభ్రత, స్పష్టత, సాధనను గణించడంలో, మౌఖికంగా, మానసికంగా ఫలితాలను సాధారీకరించడము, గణిత పరికరాలను సరిగా ఉపయోగించడంలో, ఈ మౌఖిక మానసిక గణనలు చేయడంలో కూడా సామర్థ్యం లేకపోవడం వల్ల కూడా. తర్వాత వీటన్నిటితో పాటుగా సంఖ్యాత్మక సామర్థ్యము, ఆగమన పద్ధతిలో ఆలోచించే సామర్థ్యము, దృశ్య లేదా అంతరాలకు సంబంధించిన సామర్థ్యం వంటి అంశాల లోపం ఉండవచ్చు. ఇవి విడివిడిగా, ఉమ్మడిగా విద్యార్థి అభ్యసన సామర్థ్యాన్ని వ్యతిరేక దిశలో ప్రభావితం చేస్తూ ఉంటాయి. విద్యార్థి వెనుకపాటుతనానికి గురవుతూ ఉంటాడు. ఉపాధ్యాయుడు ఏ సామర్థ్యంలో విద్యార్థి లోపం కలిగి ఉన్నాడో గుర్తించి తగిన నివారణను చేయాలి. ఆ లోపాలను అధిగమించేలా సహకరించాలి. సరైన మార్గదర్శక అభ్యాసం వల్ల ఈ లోపాలని సవరించుకోవచ్చు. నెక్స్ట్ ఉపాధ్యాయుని బోధన ఎలా ఉండాలి, ప్రవర్తన ఎలా ఉండాలి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను.